పరిస్థితిని మేము అర్థం చేసుకోవాలంట. ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కదా. మా జీతాలు పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. చెక్కులు ఇవ్వడానికి అయితే మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంది, మాకు ఇవ్వడానికి అయితే మా జీతాలు కనీసం మేము చిన్న ఉద్యోగస్తులు మాకు జీతాలు పెంచడం మీ దగ్గర డబ్బు లేదంటున్నారు. ఈ బడ్జెట్ లో అంగన్వాడీ జీతాల పెంపు ఖచ్చితంగా చేయాలి. మీ కోరికలు నెరవేరుస్తామంటే మేము మీకు ఓట్లేసి ఈ రోజు మీకు గతి ఎక్కించాము. 42 రోజుల సమ్మె నిమిత్తం మినిట్ కాపీ రాసి ఇచ్చారు తప్ప సమస్యలు ఏమి పరిష్కరించలేదు. జీఎస్టీ వేస్తున్నారు, పన్నులు వేస్తున్నారు, కరెంటు బిల్లు వేస్తున్నారు. అయినప్పటికీ అంగన్వాడీల జీతాలు పెంచలేదు. ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. ఆ పొట్టల ఆకలి అవుతుంది, వాళ్ళ ఆకలి తీర్చాలనేది ఆలోచన మీలో లేదు. గత ప్రభుత్వం కుర్చీ ఎలా ఇరిగిపోయింది, ఈ కుర్చీ కూడా అలా ఇరిగిపోదు. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 వరకు యాప్ల్లో పనిచేసాము. సర్వర్ పని చేయలేదంటే సొంత సెల్లులు పెట్టి పనిచేసాము. మీరు ఇచ్చిన ఒక్క సెల్లు కూడా గవర్నమెంట్ సెల్లు పనిచేయలేదు. ఇందు ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చాలి. నా పేరు ఎం దుర్గమ్మ. మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచమనేసి గత ప్రభుత్వంలో కూడా మేము 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. 42 రోజుల సమ్మె నిమిత్తం మినిట్ కాపీ రాసి ఇచ్చారు తప్ప సమస్యలు ఏమి పరిష్కరించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రతి టెంట దగ్గరికి వచ్చి అమ్మ మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, మీ న్యాయమైన డిమాండ్లన్నీ కూడా మేము నెరవేర్తాము, మేము కానీ వస్తేననేసి అన్నారు. అయితే ఇప్పుడు మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏమంటున్నారు, అది చెత్తపుట్లోకి వెళ్తుంది తప్ప మా సమస్యలు పరిష్కరించలేదు. కానీ ఇప్పుడు మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించేంత వరకు కూడా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు సుప్రీంకోర్టు ఏదైతే 26,000 జీతం పెంచాలనేసి తీర్పు ఇచ్చిందో ఆ జీతాన్ని పెంచాలనేసి 4 రోజులు మే నెల సెలవులన్నీ కూడా జీవో ఇవ్వాలనేసి, నాణ్యమైన ఫీడింగ్ లబ్ధిదారులకు ఇవ్వాలనేసి అవి సమస్యల మీద మేము ఇక్కడికి పోరాటానికి వచ్చాం. మెయిన్ డిమాండ్ అయితే మా జీతాల మీద వచ్చాం. మా జీతాలు పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇప్పటికైనా మా జీతాలు పెంచాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మేము ఎలాగైతే కూలగొట్టామో ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు పెంచుకోవడానికి, జీతాలు పెంచుకోవడానికి వాళ్ళకి జీవోలు కానీ ఏం కానీ అడ్రావు. కానీ అంగన్వాడీలకి జీతాలు పెంచాలంటే వాళ్ళకి కమిటీలు వేయాలి. ఆ కమిటీలు వేసి తీర్మానం చేస్తేనే కానీ మా జీతాలు పెంచడం లేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 11,000 రూపాయలతో బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇది గుర్తించి మా జీతాలు పెంచాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని, పరిష్కరించలేని ఎడల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం తప్ప తగ్గేదే లేదనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అధికారంగా వచ్చి ఎంతకన్నా మేలు చేస్తా ఉంటాం చంద్రబాబు గారు. మరి అధికారంగా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు రోడ్డు ఎక్కారు మీరంతా? మరి అందుకే కదండి మేలు చేస్తానన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు వరకు కూడా ఏమి చేయలేదు కాబట్టి మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కానీ ప్రభుత్వం అప్పుడు టెండర్ల దగ్గరకు ఇచ్చిన హామీని, మాటల్ని మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకుని మా సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో అయితే మటుకి గత ప్రభుత్వం కుర్చీ ఎలా ఇరిగిపోయింది, ఈ కుర్చీ కూడా అలా ఇరిగిపోద్ది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మహిళా సాధికారత అని చెప్పుకుంటుంది, సాధించామంటుంది. ఇక్కడికి వచ్చింది ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఆడవాళ్ళం వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు 35, 40, 45 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళం వచ్చిన్నాము. కడుపు పట్టుకొని వచ్చాము. ఎందుకు వచ్చాము? కుటుంబాన్ని పోషించడానికి కనీస వేతనం ఇవ్వండి. మీరు చెప్పే పనులన్నీ మేము చేస్తున్నాము. మీరేమని చెప్ప 42 రోజులు మేము ధర్నా చేసాం. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎస్మా చట్టం ప్రకటించినా కూడా వెనక్కు తగ్గలేదు. మీరు మా దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చారు. మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తామంటే మేము మీకు ఓట్లేసి ఈరోజు మీకు గతి ఎక్కించాము. కానీ మేము ఎందుకు మీరు ఏ పని చెప్పినా చేసాము. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 వరకు యాప్ల్లో పనిచేసాము. సర్వర్ పని చేయలేదంటే సొంత సెల్లులు పెట్టి పనిచేసాము. మీరు ఇచ్చిన ఒక్క సెల్లు కూడా గవర్నమెంట్ సెల్లు పనిచేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన పని చేసి మన కోరికలు అడుగుతామని 19 నెలలు వేచి చూసాము. కానీ మీరు పనులు చేయించుకుంటున్నారు. కానీ మా పొట్టల ఆకలి అవుతుంది, వాళ్ళ ఆకలి తీర్చాలనేది ఆలోచన మీలో లేదు. మేము ఏదో చేసాము, సాధించాము, మీకు అందరికి అన్ని మేలు చేసాము, నిన్న మొన్న ప్రకటించాము.
ఇచ్చారు ప్రతి ఒక్క మంత్రి. ఒక్కటే ముఖ్యమంత్రి గారు మీరందరూ ఆడవాళ్ళకే ముందు పీఠం అన్నారు. ఈరోజు ఆడవాళ్ళం వచ్చాము, మొత్తం 26 జిల్లాల నుంచి వచ్చాము. మా కోరికలు నెరవేర్చాలి. మొదటిది కనీస వేతనం లేనిది మేము ఎట్లా పోషించుతామని మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాము. మీరు ఏమాత్రము మా కోరికలు నెరవేర్చకపోతే మేమందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మెను విరమించమని మీకు కోరుతున్నాము. హెచ్చరిక చేస్తున్నాము ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. మాది ప్రధానమైన డిమాండ్ వేతనాలని మళ్ళీ చెప్తున్నాము. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇక వచ్చే కాలం మీ పరిస్థితి? రెండు సేమ్నే. ఏ ప్రభుత్వంలోనైనా అయితే ఈ ప్రభుత్వం వచ్చాక కోరికలు నెరవేరుతాయని ఎదురు చూసాము. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మా కోరికలు నెరవేర్చలేదు. మేము అదే మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఖచ్చితంగా మా కోరికలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇట్లాంటి సమ్మెలు వెనక్కు తగ్గేది లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్రాలతో తగ్గించారు. ఆ రోజు ఏమైందో ఒకసారి గమనించండి. ఎటువంటి పరిస్థితుల్లో మేము వెనక్కు తగ్గేది లేదని మీకు హెచ్చరిక చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం అని మీకు మళ్ళీ చెప్తున్నాము. మాకు అంతకుముందు ప్రభుత్వం కూడా ఇదే హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పని భారం ఎక్కువండి. మాకు టీహెచ్ఆర్ ఇవ్వాలన్నా, ఫీడింగ్ ఇవ్వాలన్నా ఫేస్ క్యాప్చర్ కంపల్సరీ తీయాలి. అలాగే అబాయిడీలు చేయమంటున్నారు. కానీ దానివల్ల మాకు ఫోన్లు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతున్నాం. నెట్ పనిచేయట్లేదు. అలాగే మాకు గవర్నమెంట్ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినట్టు గ్రాడ్యుయేటీ 5 లక్షలు ఇమ్మని అడిగాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం మాకు ఇవ్వలేదండి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే ముందు ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చాలి. గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయాలి. అలాగా ఇవ్వని పక్షంలో ముందు ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని మేము సభాముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. మేము అంగన్వాడీ వాళ్ళము ఐక్య పోరాటం వల్లనే మేము ఏదైనా సాధించగలము అని మేము నిర్ణయించుకొని ఐక్య పోరాటాలకు దిగాము. గత ప్రభుత్వంలో 42 సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని మేము నెరవేర్చమని మేము కోరుతున్నాం. ప్రతి టెంట్కు వచ్చి లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ప్రతి ఒక్క మంత్రి, ఇప్పుడున్న మంత్రులు కానీ అందరూ కూడా ప్రతి టెంట్లో ఈ ప్రభుత్వం నెరవేర్చింది, మీ మినిట్స్ అంతా మేము నెరవేరుస్తామని మా ఓట్లు వేయించుకొని గెలిపించిన కూటమి ప్రభుత్వము ఈ బడ్జెట్లో డబ్బుల విషయం ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకోవాలంట. ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కదా. అంగన్వాడీల పోరాటాన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాము. గత ప్రభుత్వానికి పట్టిన గత ఇది పడుతుంది. ఈ బడ్జెట్లో అంగన్వాడీ జీతాల పెంపు ఖచ్చితంగా చేయాలి. చేయని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఈ అంగన్వాడీలు ముందుకు వెనక్కి తగ్గరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్ లో కనీస వేతనము 26,000. ఆ బడ్జెట్ లో ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కానీ, పెన్షన్లు కానీ అన్ని కూడా పెంచుతున్నారు. అలాగే జిఎస్టీ పెంచుతున్నారు, పన్నులు వేస్తున్నారు, కరెంటు బిల్లు వేస్తున్నారు. అయినప్పటికీ అంగన్వాడీల జీతాలు పెంచలేదు. పెంచకపోగా యాపుల మీద యాపులు, పనిభారం, విపరీతమైన పనిభారం. ప్రతి క్షణము రిపోర్ట్లు ఇవ్వడానికి మాకు అధికారులను ముట్టడించి చేసి అధికారుల దగ్గర మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వానికి తగదని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీలో అంగన్వాడీల జీతాలు పెంచాలని మేము ఈ డిమాండ్ పూర్తిగా చేసలేని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి మేము ఎంత మాత్రం వెనక్కి తగ్గము. గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. అమ్మా మంత్రి గారు, మేము మీ ఇంట్లో పని చేసే ఒక పని మనిషి ఒక్క రోజు అంగన్వాడీ ఉద్యోగం చేసి అప్పుడు మీరు జీతాలు పెంచాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా పక్కనే కూర్చుని మీకు ఈ ప్రభుత్వాన్ని దిగిన వెంటనే మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచామని చెప్పింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఏదో కొంచెం చిన్న కోరికలు నెరవేర్చి మినిల్ని మెయిన్ చేశాం కదా, మీకు జీతాలు పెంచడం ఎందుకు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదండి ఆర్థిక పరిస్థితి? కొన్ని మీరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి చెక్కులు ఇవ్వడానికి అయితే మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుంది. మాకు ఇవ్వడానికి అయితే మా జీతాలు కనీసం మేము చిన్న ఉద్యోగస్తులు, మాకు జీతాలు పెంచడం మీ దగ్గర డబ్బు లేదంటున్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా జీతం పెంచమని మేము అడుగుతున్నాము. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. పెరిగిన ధరలకి అనుగుణంగా మా జీతాలు పెంచమని కోరుతున్నాము. మా ఎట్టి పరిస్థితుల్లోనూ మా జీతాలు పెంచని పక్షంలో ఈ ధర్నాన్ని ఇలాగే కొనసాగిస్తాము. మరోసారి అంగన్వాడీల సత్తా ఏంటో నిరూపించుకుంటాము. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని మీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము.